ఇవన్నీ ఆలోచించకుండా అందరూ అనే మాట ఏంటంటే, ఇదిగో దేవుడు నమ్ముకున్న కాడి నుంచి నా యొక్క జీవితంలో శోధనలు ఎక్కువైపోయినాయి, రక్షణ తీసుకున్న కాడ నుంచి నా కుటుంబంలో శ్రమలు ఎక్కువైపోయినాయి, రక్షణ పొందిన కాడ నుంచి రోగాలు ఎక్కువైపోయినాయి, రక్షణ తీసుకున్న కాడ నుంచి నా స్థితి దిగజారిపోయిందని అదే ఆలోచిస్తున్నామే కానీ అసలు ఆ శ్రమలు ఎందుకు వస్తాయి, ఆ రోగాలు ఎందుకు వస్తాయి, ఆ పరిస్థితులు ఎందుకు వస్తాయని ఆ విషయం మనం ఏం ఆలోచించట్లా. ఎందుకు ఆ పరిస్థితి మనకు వస్తుందంటే గల కారణం ఏంటంటే మనం తీర్మానాన్ని మనం మర్చిపోయాం. ఎందుకంటే సౌలుతో చెప్పాడు, ఇదిగో సౌలుతో మొట్టమొదటిగా ఇదిగో సౌలు నువ్వు అమాలేకులనే మొత్తాన్ని హతం చేయాలని చెప్పినప్పుడు అమాలేకులైతే సౌలు హతం చేశాడు. కానీ అమాలేకుల్లో ఉన్న కొంత ఆ యొక్క ధనము కావచ్చు, కొంత ఏమైతే ఒక సౌలు తెచ్చుకున్నాడో దానిని బట్టి సౌలుని దేవుడు గద్దించడం అనేది జరిగింది. గద్దించిన తర్వాత రెండో మారు కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో సౌలు ఏం చేస్తావండి, రాజ్యం ఎలా నడిపించు, నువ్వు ఇలా ఎదరికి సాగు అని అన్నప్పుడు ఈ సౌలు చేసిన పని ఏంటంటే దేవుడికి వ్యతిరేకమైన మార్గము నడవడం బట్టి తన జీవితంలో శాపం రావడం అనేది జరిగింది. అంటే మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తాడంటే మనుషుల యొక్క జీవితంలో శ్రమ పెట్టక మమ్మల్ని గద్దిస్తాడు. ఎవరి ద్వారా గద్దిస్తాడంటే దైవజనుల ద్వారా గద్దిస్తాడు. ఏమనంటే వాక్యం ద్వారా ఎత్తి చూపించి, ఇదిగో వెళ్ళే మార్గం సరైనది కాదు, మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి, మన సాత్వికం కలిగి నడుచుకోవాలి, మనం ఆశ నిగ్రహం కలిగి నడుచుకోవాలి, దేవుడికి ఇష్టమైన బిడ్డగా మనం నడుచుకోవాలని దైవజనులు మనకు చెప్పినప్పుడు మనం వాటి ప్రకారం నడుచుకుంటే మన జీవితంలో ఇంకా హెచ్చింపబడతానే ఉంటాం. కానీ దేవుడు మన అప్పగింపడ పనిని మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడు హెచ్చిస్తాడా? దేవుడు ఉన్నత స్థానంలో మనం దీవిస్తాడా? దీవించుడు. దైవజనుల ద్వారా దేవుడు హెచ్చరిస్తాడు, మాటకు లోపడితే మరలా దేవుడు మనల్ని దీవిస్తాడు. అదే మనం నిర్లక్ష్యం చేసామనుకోండి, మన యొక్క జీవితంలో కలిగిన ప్రతి ఒక్క సమస్తాన్ని దేవుడు ఏమైతే మనకు అధికారాన్ని ఇచ్చాడో ఖచ్చితంగా ఆ అధికారాన్ని కూడా దేవుడు మన దగ్గర నుంచి ఖచ్చితంగా తీసేసుకుంటాడు. జరుగుతున్న సిచ్యువేషన్ కూడా అదే. సౌలు చెప్పిన మాట వినలా తన యొక్క జీవితంలో నుంచి ఆ రాజ్య పదం నుంచి దేవుడు దావీదుని సౌలుని దింపివేయడం అనేది జరిగింది. దింపేసిన తర్వాత దేవుడు సమయలు చెప్పిన మాట ఏంటంటే, సమయలు ఏం చేస్తామంటే యెష్షయి ఇంటికి వెళ్ళు, ఎందుకంటే నేను యెష్షయి యొక్క కుమారుల్లో నేను ఒక వ్యక్తిని నేను ఎన్నుకున్నాను సమయలు, కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే యెష్షయి ఇంటికి వెళ్ళి వాళ్ళ కుమారుల్లో ఒక కుమారుడు అభిషేకించు అని చెప్పినప్పుడు సమయలు ఏంటంటే యెష్షయి ఇంటికి బయలుదేరాడు. యెష్షయి ఇంటికి బయలుదేరిన తర్వాత పెద్ద కుమారుడు వచ్చారు, చిన్న కుమారుడు వచ్చారు, మూడో కుమారుడు చూసినా కానీ ఒక సౌలు సమయలు అంటున్న మాట, సమయలు ఏంటంటే చూస్తాకి ఇతడు చక్కవాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఇతన్ని ఏర్పాటు చేసుకున్నాడేమో అనుకున్నాడు. కానీ ఈ యొక్క దేవుడు అంటున్న మాట ఏంటంటే నేను ఇతన్ని ఏర్పాటు చేసుకున్నాను. అందరూ వచ్చారు, లైన్ బై లైన్ మనం అందరూ వచ్చారు, ఇతన్ని ఏర్పాటు చేసుకోలేదు, నేను ఎన్నుకోలేదని చెప్పారు. ఆఖరిగా యెష్షయిని ఒక సమయలు అంటున్న మాట ఏంటంటే, సౌలు యెష్షయి ఇంకా వీరుడని కుమారులు ఎవరైనా ఉన్నారనినప్పుడు, అయ్యా ఆఖరి వాడు కనసటి వాడు ఒక ఉన్నాడు, వాడు ఏం చేస్తాడంటే మందరం మేపుతూ అరణ్యంలో ఉంటాడయ్యా అని అన్నారు. ఇక సమయాలు అంటున్న మాట ఏమిటంటే, నువ్వు అతన్ని పిలవమని చెప్పినప్పుడు అతను ఎప్పుడైతే చూసాడో దేవుడు అంటున్న మాట ఏమిటంటే ఇతనినే నేను ఏర్పాటు చేసుకున్నానని చెప్పడం అనేది జరిగిందండి. హల్లెలూయా. చూడండి, అలా దేవుడు ఈ యొక్క దావీదుకి తనకు గొప్ప మహిమనిచ్చాడు. అంటే తమ అన్నలకి ఎవరికి లేని ధన్యతని, రాజ్య పదవిని సమయల ద్వారా దేవుడు దావీదుకి దయచేశాడా అండి? దయచేశాడు. ఎప్పుడైతే దయచేశాడో నాటి నుండి ఎవరు ఆత్మ దిగి వచ్చిందంటండి? దేవుడి ఆత్మ దిగి రావడం అనేది జరిగింది. అలా దేవుడి యొక్క చిత్త ప్రకారము ఈ దావీదు తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో దావీదుని దేవుడు హెచ్చిస్తారా లేదా? తన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఎన్నో బలమైన కార్యములు జరిగించాడు. మీరు చూడొచ్చు, గొల్యాతును సైతము ఆ రోజుల్లో ఉన్న ఆ ప్రజలందరూ భయపడుతున్న సమయంలో దావీదు ఒక్కడే వెళ్ళి విజయము చూడలేదండి? గొల్యాతును జయించలేదా? జయించాడు. ఎందుకు? దావీదు అతను చూస్తే పొట్టివాడు, గొల్యాతు చూస్తే బాగా ఎత్తుగలవాడు. అంటే దావీదు ఎందుకు ఆ గొల్యాతును హతము చేయగలిగినాడంటే దావీదుకి ఎవరు తోడున్నాడు? దేవుడు తోడున్నాడు. కాబట్టి ఆ ఎదురున్న పెద్ద సమస్యను కూడా దావీదు ద్వారా దేవుడు జయించలేక చేయలేదా? ఎప్పుడు దేవుడు ఒక మాటను పట్టుకుని ఎదరికి సాగినంత కాలము దావీదును దేవుడు హెచ్చిస్తానే వచ్చాడు. దావీదు యొక్క జీవితంలో ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క శ్రమలను కూడా దేవుడు అణిచేస్తా వచ్చాడు. నా ప్రియ సహోదరుడా, మన యొక్క జీవితంలో కూడా మనకు కలుగుతున్న శ్రమలు కూడా అణిచివేయబడాలంటే
మనము కేవలము దేవుడు తట్టు ఉండి దేవుడి వైపు చూసి మనము ముందుకు నడుచుకుంటా వెళ్ళాలి. దేవుడి యొక్క మాటలు ఏమైతే